గత 3 సంవత్సరాలు బట్టి మన నూజివీడు మండలం చుట్టుపక్కల గ్రామవాస్తవ్యులు స్వామివారి భక్తులైనటువంటి దాసానుదాసులైనటువంటి వారందరూ స్వామివారి నిత్య అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు పంపిస్తున్నారు. సుభిక్షంగా ఇప్పటివరకు అంతా కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది ఇప్పటివరకు. అట్లాగే ఇలాగ సాగుతూ ఉండాలని కోరుకుంటూ మనసా వచ్చ శతమానం మంగళాశాసనాలు. ధ్రువంతే రాజా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరు చెప్పండి. స్టార్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది 28వ బండి అండి. అదే రకంగా ద్వారకా తిరుమల కూడా 28వ బండి. ఆ శ్రీశైలం వాళ్ళని రమ్మన్నామయ్యా, ఈ నెల వాళ్ళు కొంచెం చూసుకుని ప్రైవేట్గా వస్తున్నాయని వాళ్ళు తర్వాత వస్తానని చెప్పారు. ఈ 3 సంవత్సరాల మట్టి 3వ సంవత్సరం ఇది. స్వామివారికి కోటేశ్వరులు చాలామంది ఉన్నారు, కానీ ఆ స్వామి మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో అనుగ్రహం ఉండి మన నుంచి తీసుకునే కూరగాయలే ఆయనకి కావాలని నిత్యం 3 సంవత్సరాల మట్టి నెలకో బండి కాడికి స్వామివారి అన్నప్రసాదానికి మన నూజివీడు నుంచి కావాలని ఆయన అనుగ్రహం ఉండి నెలకో బండి కాడికి ఇలా తీసుకున్నాడయ్యా. ఈ దాతలో అందరూ కూడా దీనికి సహకరించి అందరూ మనందరిది మన ఒక్కళ్ళ స్వామివారి మనం భక్తులు ఆయన కృప పాత్రులు మనం అందరూ చల్లగా ఉండి ఆ స్వామి మనం ఎప్పుడు నిరంతరం మన నూజివీడు వెంకటేశ్వర కోవిల దగ్గర నుంచి వెళ్ళాలని నిరంతరంగా కోరుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ.